శ్రీ పంచమి లేదా వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజిస్తే సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి విద్యారంగంలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అద్భుతమైన జ్ఞాపక శక్తి, ప్రజ్ఞా పాఠవాలు, మీ పిల్లలు చదువులో బ్రహ్మాండంగా రాణించాలంటే, మంచి ర్యాంకులు రావాలంటే శ్రీ పంచమి రోజు సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజించాలి. సరస్వతీదేవిని ఎలా పూజించాలంటే, మీ ఇంట్లో సరస్వతీదేవి ఫోటో పూజా మందిరంలో ఉంచి ఆ ఫోటోకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ఆ ఫోటో దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి. ఎందుకంటే సరస్వతీదేవికి 9 ఒత్తుల దీపం అంటే చాలా ఇష్టం. కాబట్టి అందరూ కూడా సరస్వతీదేవి పుట్టినరోజు ఆవు నెయ్యి దీపం 9 ఒత్తులు వేసి వెలిగించాలి. అలాగే సరస్వతీదేవికి తెల్లటి పుష్పాలంటే ఇష్టం కాబట్టి తెల్లటి పుష్పమాలికను సరస్వతీదేవి చిత్రపటానికి అలంకరించాలి. అలాగే సరస్వతీదేవికి ఇష్టమైన కొన్ని నైవేద్యాలు ఉన్నాయి. అవేంటంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఇవి సరస్వతీదేవికి చాలా ఇష్టం. వెన్నంటే ఇష్టం. అలాగే తెల్ల బెల్లము, పేలాలు, చెరకు ముక్కలు, ఇవన్నీ కూడా సరస్వతీదేవికి చాలా ఇష్టం. అయితే అన్నిటికంటే సరస్వతీదేవికి ఇష్టమైన నైవేద్యం ఏంటో దేవీ భాగవతంలో చెప్పారు. ఆ ఇష్టమైన నైవేద్యం ఏంటంటే పాయసాన్నం. ఏ ఇంట్లో అయితే సరస్వతీదేవి పుట్టినరోజు శ్రీ పంచమి, వసంత పంచమి రోజు పాయసాన్నం సరస్వతీదేవికి నైవేద్యంగా పెట్టి దాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరిస్తారో వాళ్ళకి సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ పాయసాన్నం వల్ల మేధాశక్తి పెరుగుతుంది,